ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంసిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఈరోజు బేలా మండలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా మోసం చేసిందని, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. అలాగే 6 గ్యారెంటీల వైఫల్యంపై ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్త విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను అపరంగా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వము స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలోని మూతపడిన సీసీఐని తెరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ సాహిత్య సామ్రాట్ అన్నాబాబు సాఠే జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అన్నాబాబు సాఠే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జయంతి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా రోడ్లో ఉన్న అన్నాబాబు సాఠే విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ తన రచనలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అన్నబాబు సాఠే కృషి చేసి ఆయన ఆశయ సిద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.